ఈరోజు 4 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి గ్లోబల్ సిటీ. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 highways మిడిల్లో రాబోతున్న డెవలప్మెంట్ ఏంటి, ఆ డెవలప్మెంట్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, సో పాపులేషన్ ఆ వైపు మూవ్ అవుతుంది, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. ఎవ్రీథింగ్ ఆ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. ఇది బేసిక్ పారామీటర్ రియల్ ఎస్టేట్లో. సో ఆఫ్టర్ 6 months మీరే చెప్తారు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండదు. సో ఈ పారామీటర్స్ బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు రియల్ ఎస్టేట్. హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఇస్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ ఛానల్. సో మీకు ఒక విషయం గుర్తు చేయాలండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో, అంటే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన ఇనీషియల్ డేస్లో ఒక విషయం చాలాసార్లు రిపీటెడ్గా చెప్పారు. శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ దగ్గర నైట్ సఫారీ తీసుకొస్తానన్నారు. నైట్ సఫారీ అంటే చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడారు దీని గురించి. మీకు గుర్తుండి, హైదరాబాద్లో నైట్ సఫారీయా, ఇది పాసిబుల్లా, ఇవన్నీ జరుగుతాయా, ఈయన ఏదో ఊరికే ఉట్టి మాటలు చెప్తా ఉన్నారని రకరకాల విమర్శలు. పాపం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయటమే కాకుండా టోటల్గా గవర్నమెంట్ని టార్గెట్ చేయటం, ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి వల్లే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అయింది, ఇలా రకరకాల కారణాలు. బట్ ఈరోజు చూస్తే ఆ నైట్ సఫారీ రిలయన్స్ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకురాబోతుంది. శ్రీశైలం హైవేలో నైట్ సఫారీ అనేది ఎప్పుడూ పాసిబుల్ ఏనండి. అదే నేను చెప్తున్నాను. ఎందుకు పాసిబుల్? శ్రీశైలం హైవేలో ఉన్న ల్యాండ్లో 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేటివ్ జోన్లో ఉంటుంది, అంటే ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక జూ పార్క్, నైట్ సఫారీ లాంటివి సాధ్యమే కదా. సో ఆయన జర్మనీలోనో సమ్ అదర్ కంట్రీస్లో నైట్ సఫారీస్ విజిట్ చేసి, అలాంటిది తెలంగాణకు కావాలి, హైదరాబాద్కి కావాలి. తెలంగాణ ఈజ్ నాట్ కాంపిటీటింగ్ విత్ ఇండియా, అండ్ ఇండియాలో ఉన్న సిటీస్తో మనం కాంపిటీట్ అవ్వట్లేదు, వరల్డ్తో కాంపిటీట్ అవుతున్నాం. ఎవరితో కాంపిటీట్ అవుతున్నాం? చైనాతో కాంపిటీట్ అవుతున్నాం, సౌత్ కొరియాతో కాంపిటీట్ అవుతున్నాం, సింగపూర్తో కాంపిటీట్ అవుతున్నాం, దుబాయ్తో కాంపిటీట్ అవుతున్నాం. సో అలాంటి నైట్ సఫారీని తీసుకొస్తానంటే మనమందరం ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా మాట్లాడామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కానీ ఈరోజు నిన్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రిలయన్స్ గ్రూప్ నుంచి ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఆ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. జస్ట్ నాట్ అన్ అనౌన్స్మెంట్ అండి, యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. స్టెప్ బై స్టెప్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారో కూడా త్వరలో రివీల్ చేస్తారు. సో రిలయన్స్ గ్రూప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో వాళ్ళు ఎప్పుడు ముందడుగే ఉంటారు. సో ఇప్పుడు సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు రిపీట్. హిస్టరీ రిపీట్స్ అండి. ఒకప్పుడు శ్రీశైలం హైవే ఎలా భూమ్ అయింది, మహేశ్వరం టైమ్స్ మీ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఏ ప్రాంతం భూమ్ అయిపోతుంది? ఫ్యూచర్ సిటీ ప్రాంతమే. కట్తాల్, అమంగల్, కందుకూరు మండల్, ఈ ప్రాంతాలు బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్, ఎవరి ఊహకు అందని విధంగా సైబరాబాద్తో పోటీ పడే విధంగా డెవలప్ కాబోతున్నాయి. అలాగే సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉన్న ప్రాంతమే ఈ ఫ్యూచర్ సిటీ. సో దీనివల్ల ఏమవుతుంది? వీటికి ప్యారలల్ హైవేస్, అగైన్ శ్రీశైలం హైవేకి ప్యారలల్ హైవే బెంగళూరు హైవే, సాగర్ హైవేకి ప్యారలల్ హైవే విజయవాడకి ప్యారలల్ హైవే అగైన్ వరంగల్ హైవే. ఈ పార్ట్ అంతా కూడా, అంటే సౌత్ జోన్ అండ్ ఈస్ట్ జోన్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్. రియల్ ఎస్టేట్ బూమ్ రాబోతుంది. ఇది నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది నోట్ చేసి పెట్టుకోండి. నోట్ మై వర్డ్స్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. సో ఆఫ్టర్ 6 months మీరే చెప్తారు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. ఇది నేను ఎలా చెప్తున్నానంటే, అండి, ఎప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మనం మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి. లాస్ట్ 10 years బ్యాక్ ఈ ప్రాంతం ఎలా ఉండుండేది, అప్పుడు ప్రైస్ రేంజెస్ ఏంటి, అప్పుడున్న గవర్నమెంట్ పుష్ ఏంటి, యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఎలా ఉంది, ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న గవర్నమెంట్ పుష్ ఏంటి. సో దీన్ని బేస్ చేసుకొని డాట్స్ కనెక్ట్ చేసి ఎక్స్ట్రాపోలేట్ చేస్తే మనకు ఫ్యూచర్ కనిపిస్తుంది, విజన్ వచ్చేస్తుంది. సో ఆ విజన్తోనే చెప్తున్నాను, ఈస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవక్కర్లేదు. బట్ అగైన్ నేనే చెప్తున్నాను, బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్ ఎక్సైట్ అయ్యి ఇన్వెస్ట్ చేయొద్దు ఎప్పుడు రియల్ ఎస్టేట్ మీద.
బేసిక్ పారామీటర్స్ ఏంటి? ఆ బేసిక్ పారామీటర్స్ గవర్నమెంట్ పుష్ ఎలా ఉంది ఆ ప్రాంతంలో, ల్యాండ్ అవైలబిలిటీ ఎలా ఉంది ఆ ప్రాంతంలో, ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఆ ప్రాంతంలో, రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, అన్నిటికీ ముఖ్యంగా కోర్ సిటీ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, రీజనల్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్కి మిడిల్లో ఉన్న ప్రాంతమా కాదా, అలాగే వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ప్యారల్ హైవేస్ ఏమున్నాయి, ప్యారల్ హైవేస్ నుంచి ఆ ప్రాంతానికి సపోర్ట్ ఏముంది, గవర్నమెంట్ అనౌన్స్డ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఆర్గానిక్ గ్రోత్ ఎలా ఉంది, ఇలా మాట్లాడుకుంటే ఇలా 1 అవర్ మాట్లాడచ్చు. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా. నేను ఎప్పుడు చెప్పే ఓడే ఇది. ఈరోజు 4 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి గ్లోబల్ సిటీకి, దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ హైవే పొటెన్షియల్, ఆ పారామీటర్స్, సో శ్రీశైలం హైవేని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, అలాగే సాగర్ హైవేని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఇవి 2 కూడా నేషనల్ హైవేస్. ఆ 2 హైవేస్ మిడిల్లో రాబోతున్న డెవలప్మెంట్ ఏంటి, ఆ డెవలప్మెంట్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, సో పాపులేషన్ ఆ వైపు మూవ్ అవుతుంది, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. వన్స్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగితే ఎవ్రీథింగ్ ఆ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. ఇది బేసిక్ పారామీటర్ రియల్ ఎస్టేట్లో. ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుందో రిమైనింగ్ ఎవ్రీథింగ్ మూవ్స్ టు దట్ ఏరియా ఆర్గానికల్లీ. ఎవరు ప్రత్యేకంగా తీసుకురావసరం లేదు. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. సౌత్ జోన్ అండ్ ఈస్ట్ జోన్ ఈస్ గోయింగ్ టు బూమ్ అప్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, అలాగే స్టాండ్అవుట్ వెంచర్స్ ఏమున్నాయి ఈ ఏరియాస్లో అనే డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేయండి. 3TV టీమ్ విల్ ఆల్సో అడ్రస్. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.